నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. నా పేరు కర్రేవాళ్ళ రాములు. అదేవిధంగా ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏదైతే సంగమేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడో అతను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే కేవలం ఏదైతే ఉత్తిగా మార్కెట్ కమిటీ చైర్మన్కు రాజీనామా చేస్తున్నానని డూప్లికేట్ ఏదో మెసేజ్ ఇచ్చి నేను టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉంటా అని చెప్పి మరి చివరి నిమిషంలో చివరి సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటికి అతను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయలేదు. అయితే చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆయన గుణము మారలేదు. ఎందుకంటే ఆయన గుణం ఏంటంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యే హనుమంత్ సింగ్ ఉన్నారు. 15 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మద్దూరు మండలానికి ఇతనే ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతి కుటుంబంలో, ప్రతి ఊరిలో, ప్రతి కులాల మధ్య, ప్రతి అన్నదమ్ముల మధ్య ఈయన చిచ్చు పెడుతూ ఎవరిని రాజకీయంగా ఎదనీయకుండా అతనే నడవాలని చెప్పేసి ఆ రకంగా నడిపించిండు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, 15 ఏళ్ళు షిండే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతనికి కూడా నీవు కూడా ఎమ్మెల్యే అనే అధికారం ఇచ్చినప్పుడు కూడా అతను షిండే గారికి మోసం చేయడం జరిగింది. మరి ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అతని దగ్గర ఉండి ఈయన జంగమల వృత్తి ఆడుకున్నాడు. ఆ పరిస్థితి నుంచి ఈయనకు ఒక మంచి స్టేజ్ తీసుకొచ్చినప్పటికీ అతనికే మోసం చేసిండు. మరి ఆయన గుణము మారలేదని ఇప్పుడు తెలుస్తున్నది. మన ఎమ్మెల్యే కాంతారావు గారు వెంబడి ప్రసిగట్టడం జరిగింది, అతనికి దూరం పెట్టడం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, అతనికి దూరం పెట్టినంత మాత్రాన అతను ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఇంకా నాదే నడుస్తుంది, ఇంకా అదేది చెప్పుకుంటున్నాడు. కాబట్టి అతనికి వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మరి సస్పెండ్ చేయాలి అన్నప్పుడు ఇతని పదవి ఏంది, ఇతనికి ఎవరు చేయాలనేది కూడా మనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. ఈయనకు సస్పెండ్ చేయడానికి ఎవరో జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అవసరం లేదు, మండల పార్టీ పార్టీ అధ్యక్ష అవసరం లేదు. ఇతను ఒక కార్యకర్తగా ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న యువజన కాంగ్రెస్ ఆన్లైన్ ఎన్నికలలో ఇతను పార్టీ వ్యతిరేకం చేస్తున్నాడు. ఇంకో వ్యక్తికి ఈయన నిలబెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇది ఇప్పుడు సాక్ష్యం ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అతను ఇంకొకటి కూడా చెప్తున్నాడు, నేనే ఉంటా, నాదే నడుస్తుంది అని ఏదో చిచ్చు పెట్టడానికి చూస్తున్నాడు. మరి నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు జనాలను సేవ చేస్తూ మంచి పేరుంటే అతనికి ఏ పార్టీలు ఉన్నా మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ మన పార్టీని ఉండి మన పార్టీలనే మరి కార్యకర్తలల్లా నాయకులల్లా విభేదాలు సృష్టిస్తున్నాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరి వేరే వాళ్ళు కూడా నిజంగానే ప్రజలు సేవ చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. లేకపోతే మనకు కూడా ఇదే గతి పడుతుంది అనేది ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి ఎవరున్నా ఇతను ఒక్కడే కాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు ఆలోచించాలి. మరి రెండోది ఏంటంటే, ఇతను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి నాయకులకు ఏదో చిన్న సాగు చూపెట్టి, మన సురేష్ గౌడ్ లాంటి వాళ్ళకు, రత్నకుమార్ లాంటి ఎక్స్ఎంపీకి, మరి ఎక్స్ సోషల్ చైర్మన్ పాకలి విజయ్ గారికి, ఇటువంటి వాళ్ళకు చాలామందికి ఈయన సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు తెలియలేదు ఆయనకు మరి పార్టీ వ్యతిరేకం చేస్తే సస్పెండ్ చేయాలని. కాబట్టి ఈయననే చేసింది. కాబట్టి అప్పుడు ఇతరులకి ఇప్పుడు అదే రుచి చూపిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఇది తొందరగానే రేపెల్లులో పడాలి, లేకపోతే అయితే ఈరోజే అతనికి సస్పెండ్ చేస్తే బాగుంటుందని నా కాంగ్రెస్ పార్టీకి నా యొక్క చిన్న విన్నపము. దీని గురించి ఆలోచించాలని నేను కోరుతున్నా. నమస్కారం.